హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. వెల్కమ్ టు మై ఛానల్ A to Z మామ్స్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాలతో ఇన్స్టెంట్గా గారెలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ గారెలు చాలా బాగుంటాయి. మినప్పప్పు అవసరం లేకుండా ఈ గారెలను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల మరమరాలను తీసుకుందాం. దీనిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా పిలుస్తారు. మా వైపు వీటిని బొరుగులు అంటారు. ఇందులో కొంత నీరు పోసుకొని మరమరాలు అన్నీ నానేంత వరకు 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టిన మరమరాలను ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ అలా వేస్తే ఇలా వస్తుంది. ఇందులో 1 కప్పు పెరుగు వేసి అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిని మిక్సీ వేసి పెట్టుకుందాం. ఒక బౌల్లోకి మిక్సీ వేసిన పౌడర్ని అలాగే మిక్సీ వేసిన పేస్ట్ని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత తీసి సన్నగా తరిగిన ఒక ఆనియన్ని, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్టు, చిటికెడు వంట సోడా వేసి మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఎక్కువ తేమగా ఉంటే నూనె ఎక్కువ లాగే అవకాశం ఉంది. ఒక బాండలలోకి ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ పిండి చేతులకు అంటుకోకుండా ఉండడానికి నేను ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్ని కూడా యూస్ చేయొచ్చండి. ఇలా ఒక ముద్దను తీసుకొని ఒక కవర్ మీద వేసుకొని గారెలు ఎలా చేస్తారో అలాగే చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 by 1 వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గారెల పిండిని నూనెలో వేసుకుందాం. ఈ గారెలు 2 పక్కల కాలాయో లేదో చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని మనం ఆకులోకి ప్రిపేర్ చేసుకుందాం. ఇంతేనండి, గారెలు రెడీ. ఈ గారెలు చట్నీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రకమైన వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం.